జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, స్పూన్ ధనియాలు, ఎల్లిపాయ, ఉప్పు, ఉల్లిగడ్డ, ఉల్లిళ్ళు కారం చేసుకుందాం. వీటిని అన్నిటిని వేపుకుందాం, ఎర్రగా వేపుకుందాం. వేపుకున్న వీటిని మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఎల్లిపాయలు, ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. ఆయిల్ పోసుకున్నా, ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డ ఎర్రగా మెత్తగా అయింది కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారం వేసుకుందాం. ఇది మంచిగా ఉల్లిగడ్డలకు మసాలా మొత్తం పట్టేలా 5 నిమిషాలు వదిలేద్దాం. ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయింది. కారం వేసుకొని మళ్ళీ 6 నిమిషాలు కలుపుకొని, ఆల్రెడీ నేను 2 ముక్కలు తిన్నా, సూపర్గా ఉంది. మీరు కూడా తినేయండి.